ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట యోబు స్నేహితులలో ఒకడైన ఎలీఫజు చెప్పినది. యోబు తన దుఃఖానికి కారణమైన పాపాన్ని అంగీకరించి దేవుని వైపుకు తిరిగి తన జీవితం నుండి దుర్మార్గాన్ని తొలగిస్తే అతడు మళ్ళీ అభివృద్ధి చెందుతాడని ఎలీఫజు యోబుకు సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే యోబు అనుభవిస్తున్న కష్టాలకు అతని పాపమే కారణమని ఎలీఫజు గట్టిగా నమ్మాడు. అందుకే యోబు తనను తాను సరిదిద్దుకొని దేవుని వైపుకు తిరిగితేనే అతనికి మేలు జరుగుతుందని చెప్తున్నాడు. ప్రియులారా, యోబుకు ఎలీఫజు ఇస్తున్న సలహాలోని సాధారణ సూత్రం పశ్చాత్తాపం అభివృద్ధికి దారితీస్తుంది అని. అది నిజమే. కానీ యోబు విషయంలో అతని బాధకు పాపం కారణం కాదని మొదటి అధ్యాయాలలోనే స్పష్టం చేయబడింది. కాబట్టి ఎలీఫజు యొక్క ఈ సలహా యోబు యొక్క ప్రస్తుత పరిస్థితికి తగినది కాదు. కానీ ఇది దేవుని వైపుకు తిరగడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. పాపంలో ఉన్న వ్యక్తి పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెడితే దేవుని నుండి క్షమాపణ మరియు అభివృద్ధిని పొందవచ్చు. ఉదాహరణకు, ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, అవిధేయత చూపుతూ తరచూ దేవునికి దూరమయ్యేవారు. దాంతో దేవుడు వారిని బబులోనుకు చెరగా పంపాడు. కానీ తరువాత వారు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వారిని తిరిగి వారి దేశానికి తీసుకువచ్చాడు. వారి నగరాలు తిరిగి నిర్మించబడ్డాయి. మందిరం పునరుద్ధరించబడింది. వారు దేవుని వైపు తిరుగుట వలన వారి దేశమే బాగుపడింది. అలాగే క్రొత్త నిబంధనలో చూస్తే జక్కయ్య అనే వ్యక్తి పన్ను వసూలు చేసేవాడు. అతడు చాలా అవినీతిపరుడు. కానీ యేసును కలుసుకున్న తర్వాత అతడు తన పాపాలను విడిచిపెట్టి ఇలా అన్నాడు, నేను ఎవరి దగ్గర అయితే మోసం చేశానో వారికి 4 ఇంతలు తిరిగి ఇస్తాను అని. యేసయ్య అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. జక్కయ్య తన గుడారంలో నుండి దుర్మార్గాన్ని తొలగించినప్పుడు దేవుని రక్షణ అతని ఇంటికి వచ్చింది. ప్రియులారా, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ తన తప్పును తెలుసుకొని దేవుని వైపుకు తిరిగితే, తనలో నుండి దేవునికి వ్యతిరేకమైనవి తొలగించుకుంటే నిశ్చయముగా దేవుడు అతన్ని క్షమించి అతనికి అభివృద్ధిని కలిగిస్తాడనేది వాస్తవం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియో, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును అని. సహోదరి సహోదరులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ వైపు తిరిగిన ఎడల, మా గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల మేము అభివృద్ధి పొందేదమని, మేము నీకు వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ మా తప్పును తెలుసుకొని నీ వైపు తిరిగితే, మాలో నుండి నీకు వ్యతిరేకమైనవి తొలగించుకుంటే నిశ్చయంగా నీవు మమ్మలను క్షమించి మాకు అభివృద్ధిని కలిగిస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది గనుక నీ వారిని నీవు ఎరుగుదువు అనున్నదియో, నీ నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది గనుక మేము పరిశుద్ధపరచబడి నీవు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండుటకు సహాయము దయచేయమని మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన నీ కనికరం కొరకు కనిపెట్టుచు నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుటకు కృప చూపమని తొట్టిల్లకుండా మమ్మను కాపాడి నీ మహిమ ఎదుట ఆనందముతో మాలో ప్రతి ఒక్కరిని నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.